ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పట్టుగా. ఇది కూడా వ్లాగ్ అయితే కాదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇలా రివ్యూస్ చేస్తా, పద్దాడ ఫేస్ చేసే క్వశ్చన్ ఏంటంటే, మీకేముందులే అన్ని ఫ్రీగా వస్తాయి అని చెప్పేసి పుట్టుకున్న ఒక మాట అంటారు ఎవరైనా సరే. కానీ దీనిలో ఉండే స్ట్రగుల్స్, కష్టాలు, బాధలు, సాధలు మాకే తెలుసు. ఎంత కష్టపడి మేము వీడియోస్ చేసినా సరే చాలాసార్లు ఫ్లాగ్డ్ రీల్స్ అని చెప్పి వేలకు వేలు కట్ చేసేస్తారు. అసలు అప్పుడైతే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి అనమాట. అలా ఉండిద్ది. మేము ఇన్ని కొరియర్స్ తీసుకొని ఆర్డర్స్ కళ్ళు పోయేలాగా వెతుక్కొని ఆర్డర్స్ చేసుకొని తర్వాత వాటిని మళ్ళీ మేము రివ్యూస్ చేసి అవన్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని తీసి అబ్బా ఇన్ని కొరియర్స్తో ఇంట్లో ఒక చిన్న పిల్లోడితోటి ఎంత కష్టంగా ఉండిద్దో తెలుసా. అలా అని చెప్పి మా కోసం ఏమైనా చేస్తున్నావా, ఫ్రీగా ఏమైనా చేస్తున్నావా అని మీరు అనుకోవచ్చు. సో కోర్స్ నేను డెడికేషన్తో నాకు ఇష్టం కాబట్టే చేస్తున్నాను. కాకపోతే ఇలాంటి మాటలు అన్నప్పుడు మాత్రం చాలా బాధేసిద్ది. అంటే ఒకప్పుడు నేను కూడా ఆ స్టేజ్లో ఉన్నదాన్నే, బట్ దీనిలో డెప్త్కి వెళ్తేనే తెలిసిద్ది అంటారు కదా, అలాగా. అయితే ఇప్పుడు నేను మీషో రివ్యూస్, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నిటి గురించి కూడా డీటెయిల్గా అయితే చెప్దాం అనుకుంటున్నాను. మీషో రివ్యూస్ అయితే మనము 500 ఫాలోవర్స్ అయితే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. అది ఈజీనే. యూట్యూబ్లో డీటెయిల్డ్ వీడియోస్ కూడా ఉంటే చెక్ చేయండి. చాలామంది నన్ను పర్సనల్గా కూడా అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. ఇక మనము రివ్యూస్కి తీసుకున్నవి రివ్యూస్ చేసేసి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాము. అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితేనేమో అట్లాగే ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకోవడానికి ఉండదు. దానిలో క్రియేటర్ క్లబ్ అని అలాగే ఏమి ఉండదు అనమాట. అందుకనే నేను ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ అయితే మాకు కావాలి అనుకుంటే కొన్ని నేను రివ్యూ చేస్తాను, లేదు అంటే లేదుగా. ఫ్లిప్కార్ట్ అయితేనేమో నాకు వేరే యాప్ వాళ్ళు సెండ్ చేస్తారు. అంటే కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట, విష్లింక్ లాగా. అట్లాంటి యాప్స్ వాళ్ళు అయితే సెండ్ చేస్తారు. వాటిని రివ్యూస్ చేసి వాళ్ళ యాప్ నుంచే మనము లింక్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఇంకా ఇప్పుడు వచ్చిన కష్టం ఏంట్రా అంటే, ఇవన్నీ జాగ్రత్త చేసి ఆ యాప్ కూడా పంపించిన 7 రోజులు మనం ఎటు వెళ్ళడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రాదు. అమ్మో ఈ కొరియర్స్ అన్ని ఇవ్వాలి, పక్కన ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారని భయము. వాళ్ళకి ఇబ్బందే కదా, వేరే వాళ్ళకి ఇన్ని కొరియర్స్ ఇస్తే. ఇప్పుడు మనకంటే మన కొరియర్స్ తెలుసు, మన బాధ్యత మనం భరిస్తాము, తప్పదు. ఈ రోజు అయితే నేను ఎప్పుడు గత నెల క్రితం పెట్టిన కొరియర్స్ అన్నీ ఇప్పుడు పంపించారనమాట ఒక యాప్ వాళ్ళు. ఒకేసారి ఒకే రోజు 10-20 కొరియర్లు వచ్చేస్తే నాకు మెంటల్ టెన్షన్ అనమాట. ఇవన్నీ నేను అసలు ఎప్పుడు వీడియోస్ తీయాలి, ఎప్పుడు నేను షూట్ చేయాలి, ఎప్పుడు నేను ఎడిట్ చేయాలి, ఎప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఒకే రోజు 4-5-10 వీడియోలు పెట్టాను అనుకోండి, జనాలకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇవన్నీ ఆలోచించి నాకైతే టైము, బుర్ర అన్నీ ఎగిరిపోతాయి. ఇక్కడ నేను చూపించే అన్నీ అవే. ఈరోజు ఇన్ని కొరియర్స్ వచ్చినాయి, ఒక్కొక్క ప్యాకేజ్లో 4-5 కొరియర్స్ ఉన్నాయి. ఇన్ని కొరియర్స్ వచ్చేస్తే నాకు చాలా టెన్షన్ వచ్చిద్ది. ఒక 4-5 అట్లుంటే నాకు సింపుల్గా ఉండిద్ది అనమాట, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా. బట్ ఇన్ని వస్తే నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. కొన్ని కొరియర్స్ అయితే నేను పెట్టని కూడా వాళ్ళు పంపుతూ ఉంటారు. అవన్నీ నేను చెక్ చేసుకోవడము, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వెళ్తాయని చూసుకోవడము, ఇదంతా ఇక జాబ్ లాగే. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో రివ్యూస్ ఎంత కష్టపడి చేసిన తర్వాత మీషో కూడా ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు సేమ్ రీల్ కాదు, సేమ్ ప్రోడక్ట్ కాదు, ఏది యాజ్ ఇట్ ఈజ్ ప్రోడక్టే పెట్టినా కూడా ఫ్లాగ్డ్ రీల్స్ అని చెప్పేసి డిటెక్షన్స్ అని చెప్పేసి ఇంకా మేము వారాలు కష్టపడ్డదంతా ఒక సింగిల్ క్లిక్లోనే పోగొట్టేస్తాడు. అప్పుడు వచ్చి ఏడుపు, ఎంత కష్టపడి చేస్తుంటే ఇలా చేసేస్తున్నారా అనిపించిద్ది. కానీ ఇంకేం చేస్తాం, చేయలేం. అలా అని చెప్పి ఖాళీగానూ ఉండలేం, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ఎర్న్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఆశ. సో ప్రతి మహిళకి ఉండిద్ది కదా. కానీ బాగుంటుంది ఇట్లా ఫ్లాగ్డ్ రీల్స్ పడినప్పుడే, చాలా బాధేస్తుంది. సో మీరు కూడా ఏమన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు. మన మాట తీరు, మన వే ఆఫ్ టాకింగే మ్యాటర్స్ అవుతుంది వీడియోకి. ఒకే వీడియోని 10 మంది చేస్తే 10 మందిది క్లిక్ అవ్వదు. మనము కొంచెం వెటకారంగానో కొంచెం అట్లా నార్మల్గా చెప్పామంటే చచ్చినా చూడరు, ఎవ్వరు చూడరు అసలు. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. ఇప్పటికి కూడా నేను ఎప్పుడైనా నార్మల్గా చెప్పానా అస్సలు చూడరు. ఏదో ఒకటి చేస్తేనే చూస్తారనమాట, తిట్టుకుంటున్నట్టు లేకపోతే ఏదో ఎగ్జైటెడ్ అయిపోయినట్టు అట్లా చెప్తే మాత్రమే చూస్తారు. అది కూడా నాకు కూడా అర్థమవుతుంది. సో ఇంకా అర్థమైంది కదా నేను చెప్పింది. అయితే ఇంకా ఫ్లిప్కార్ట్లో వైట్ లిస్టింగ్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా చేయాలో నాకు తెలీదు. అమెజాన్లో అయితే చేశాను నేను, అది కూడా కుస్తీలు పడి. చూడండి కొరియర్ ఓపెన్ చేస్తే ఎన్ని ఉన్నాయి మళ్ళీ లోపల. నేను ఒకటే బిగ్ కొరియర్ అనుకున్నా, నాకు మైండ్ పోయింది. వామ్మో ఇవన్నీ నేను అసలు ఎప్పుడు రివ్యూస్ చేయాలి అని. ఇప్పుడైతే అవి పడుకున్నాడు. కొరియర్స్ అన్నీ ఓపెన్ చేయడం, దానికి వచ్చే చెత్త అంతా పడేయడం, మళ్ళీ కవర్స్ వెయ్యి కొరియర్ వాళ్ళు తీసుకోరు, రిటర్న్ మాకు వద్దు అంటారనమాట. ఇంక ఇవన్నీ జాగ్రత్త చేసి ఆ కొరియర్స్ కవర్స్ అన్నీ పడేసి, పెట్టెలు వస్తే పెట్టెలు పడేసి, ఇక చిన్న పిల్లోడితోటి అంత కష్టంగా ఒక్కొక్కసారి అయితే ఇన్ని కొరియర్స్ వచ్చినప్పుడైతే నాకు చాలా చిరాగ్గా తలనొప్పిగా అనిపించింది.
ఇన్ని రోజులు కలిపి నెల క్రితం పెడితే ఇప్పుడు ఇన్నేసి పంపితే ఒక్కసారిగా ఏంట్రా బాబు అనిపించింది. ఆ పూలతోటి ఇదొక తలకాయ నొప్పి. సరేలే ఇవి కూడా పంపకపోతే బాధే కదా, పంపుతున్నారు అని అదొక సంతోషం. ఏదైనా ఎక్కువ వస్తే తట్టుకోలేం కదా. కొన్నిసార్లు అయితే ఆల్రెడీ రివ్యూ చేసినవి సేమ్ ప్రోడక్ట్సే పంపిస్తారు. మళ్ళీ దాన్నే రివ్యూ చేస్తే ఎవరు చూస్తారు, నాకు అర్థం కాదు, అదొక బాధ. సో మొత్తానికి ఇన్ని బాధల మధ్యన అలా ఉంది. ఓకే, ఈ శారీ వచ్చిందిరా బాబాయ్, మర్చిపోయాను ఈ శారీ కట్టుకోవాలి ఈరోజు. ఒక శారీ కూడా వచ్చింది విత్ హ్యాండ్ బ్యాగ్ తోటి. అండ్ ఇంకా చాలా కార్డ్ సెట్స్, పిల్లలవి, రకరకాల కేటగిరీస్, ప్రెగ్నెన్సీవి, ఇవన్నీ లింకులు ఎత్తుక్కోవాలి. ముందు నేను యాప్ ఓడికి ఫటాఫటా పెడతాను, తర్వాత మళ్ళీ ఎత్తుక్కోవడానికి నాకు తల ప్రాణం తోక్క అయితే వచ్చింది. సో ఎవ్వరికి ఏది ఊరికే రాదండి. చాలా 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 కష్టపడితే మాత్రమే ఏదైనా వచ్చిద్ది. పుట్టుక్కున ఒక మాట అనడం ఈజీనే కానీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది అనమాట. అది ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరో అన్నారని కాదు, జనరల్గా అంటారు అనే ఉద్దేశం అనమాట. నన్ను అన్నారు అనేది కాదు చెప్తున్నాను. సో ఇప్పుడు నేను దానికి ఫీల్ కూడా అవ్వట్లేదు, కాకపోతే అర్థం అవుతుంది అని చెప్తున్నాను అంతే. సో అదనమాట సంగతి. ఇంక ఇవన్నీ చూస్తా ఓపెన్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా ఎన్నేసి బయటకు వస్తున్నాయి ఒక్కొక్క కొరియర్లో నుంచి. అట్లుంటుంది అబ్బా. ఒక్కొక్క రోజు ఇలా వచ్చేస్తే నాకు 2 రోజులు మెంటల్ టెన్షన్ వచ్చేసిద్ది. ఏది ఎప్పుడు షూట్ చేయాలి, ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటాయి, ఫోన్లో స్టోరేజ్ ఉండదు, రకరకాల బాధలు. వస్తేనేమో ఈ రివ్యూస్ ఒకేసారి వస్తాయి, ప్రమోషన్స్ ఒకేసారి వస్తాయి, మాది పెట్టండి ఇదే గోల. మళ్ళీ ఒకేసారి ఫటాఫట పెట్టడానికి కుదరదా, భలే కష్టంగా అనిపించిద్ది నాకు అలాంటి టైంలో మాత్రము. ఇంకా తప్పదు, అన్నిటిని మనం తట్టుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఏదైనా బాధే మనకి. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టే ఉండిద్ది. ఒక్కరోజు అసలు రివ్యూ వీడియోస్ ఉండవు, ప్రమోషన్ వీడియోస్ ఉండవు. కానీ వస్తేనేమో ఇది నాకే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఫేస్ చేసే విషయమే ఇది. అందరూ ఫేస్ చేసే విషయమే. వస్తే అన్నీ ఒకేసారి వస్తే, లేకపోతే ఏదీ లేదు. సో అదనమాట. ఈ వీడియో షూట్ చేసి కూడా నేను 2 days అవుతుంది. వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ వేయడానికి కుదరలేదు. ఈరోజు కూర్చొని అమ్మో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక అని పెడుతున్నాను. ఐ హోప్ నేను మీకు చెప్పినవి అర్థమైనవి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేయగలిగితే చేస్తాను. ఇంకా యూట్యూబ్లో అయితే డీటెయిల్గా వీటి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. అంత డీటెయిల్డ్గా చెప్పే అంత నాలెడ్జ్ నాకు లేదు. నేను అలా ఫ్లోలో వెళ్ళిపోతూ నేర్చుకుంటున్నాను తప్పించి ఫస్టే అన్నీ నేర్చుకొని దిగలేదు. ఒకటి అనుకొని దిగాను, ఆ ఒకటి ఇంకోటి అయింది, ఇంకోటి అట్లా ఇప్పుడైతే ఇక్కడ ఉన్నానమాట. సో మొత్తం అన్నీ ఓపెన్ చేసినాక ఈ చెత్త చూసారా అలా ఉంటుంది. అన్నీ ఇప్పుడు వచ్చిన కొరియర్స్ అనమాట. నా పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారు ఎవరైనా? అట్లుంటుంది. ఇక అంతే, ఇంకేం చేయలేంలే అని చెప్పి ఆడబడేసి ఇంకా థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేసుకుంటున్నా అవి పడుకుని ఉన్నాడు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ థ్రెడ్మిల్ మీద భలే జీవిత సత్యంగా అనిపిస్తుంది. ఏంటో చెప్పనా, ఈ థ్రెడ్మిల్ మీద మనం 1 సెకండ్ అయినా పడిపోతాం. అలానే మన లైఫ్లో కూడా మనం ఎప్పుడు కూడా ఆగిపోకుండా అలా నడుస్తూ ఉంటేనే మనం ఎప్పటికీ పైకి ఎదుగుతూ ఉంటాం. అదన్నమాట సంగతి. నాకు అది అర్థమైంది థ్రెడ్మిల్ మీద వీడియో తీసుకుంటుంటే. వీడియో నచ్చిందా, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సో స్టోరేజ్ ప్రాబ్లం వల్ల వీడియో షూట్ చేయలేకపోతున్నా.